తీపి కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అయితే కాకరకాయల్ని ముందుగానే ఇలా ఉన్న కాకరకాయల్ని పైన మట్టికి కొంచెం పొట్టు తీసుకోవాలి స్పందన్ గారు. జస్ట్ పొట్టు తీసేసుకొని రౌండ్గా కట్ చేసి ఒక అరగంట గంట పెరుగులో నానబెట్టుకుంటే అందులో ఉన్న చేదంతా పోతుంది. పెరుగులో నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం వీటిని కడిగేయాలి. పెరుగులో నుండి తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఈ పెరుగు మటుకి వాడుకోవడానికి లేదండి, చాలా చేదుగా అయిపోతుంది. కాకరకాయలో ఉన్న చేదంతా ఈ పెరుగులోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ముక్కల్ని మనం కడిగేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పచ్చడికి కాకరకాయ ముక్కలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వెనకాల పెట్టేసుకుందాం. అలాగే తాలింపు చేసుకోవడానికి కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకోవాలి. పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది స్పందన్ గారు. అలాగే తాలింపు డబ్బా కూడా తెచ్చేసుకుందాం. తాలింపు డబ్బా, బెల్లం, తీపి పచ్చడి కదా, బెల్లం కావాలి. మీకు బెల్లంకి కొలత తెలియాలి అంటే కాకరకాయ ముక్కలు ఒక కప్పులో వేసుకొని, కాకరకాయ ముక్కలు ఎన్ని ఉంటే అంత బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం తాలింపు వేడయ్యే లోపల నా దగ్గర వెల్లుల్లిపాయలు ఉన్నాయి, వాటిని క్రష్ చేసుకుందాం. తాలింపులో వేసుకోవడానికి ఎండుమిరపకాయలు తొడిమె తీసి రెడీగా పెట్టుకుందాం. నూనె వేడిగా అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మెంతులు, కారం,
అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. మీకు కొలత తెలియాలి అంటే మీరు తీసుకున్న కాకరకాయ ముక్కలు ఎన్ని ఉంటే అంత బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత బెల్లం మొత్తం ఈ తాలింపులో కలిసిపోవాలి. వేడిగా ఉంది కదా, తొందరగా కలిసిపోతుంది. ఇప్పుడు ముందుగానే పెరుగులో నానబెట్టి తర్వాత కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు. స్పందన్ గారు లాస్ట్లో కాకరకాయ ముక్కల్ని కలుపుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని, స్పందన్ గారు మీరు అడిగిన తీపి కాకరకాయ పచ్చడి, నిలువ పెట్టుకునే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక జాడీలో వేసుకుందాం. అయితే కాకరకాయ పచ్చడి ఎప్పుడైనా సరే నిలువ ఉండే పచ్చడి వెంటనే తింటే అంత టేస్టీగా ఉండదు. ఒక 2 రోజులు నిలువ పెట్టుకున్న తర్వాత తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను జాడీలోకి తీసుకుంటాను. తీపి కాకరకాయ నిలువ పచ్చడి తయారీ విధానం మరొకసారి చూసేయండి. తీపి కాకరకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతులు, కారం, సరిపడా ఉప్పు, బెల్లం వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత ముందుగానే పెరుగులో నానబెట్టుకొని కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి కలుపుకుంటే తీపి కాకరకాయ పచ్చడి రెడీ.